కడప జిల్లా సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దాడి ఘటనపై టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకుడు రఫీక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన మాట్లాడుతూ టీడీపీ మండల అధ్యక్షుడు మహేష్ నాయుడు అనుచరులు వైసీపీ నాయకులు కలిసి తమ ఇంటిపై అతి కిరాతకంగా దాడి చేశారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర టీడీపీ అధిష్టానం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఫీక్ డిమాండ్ చేశారు. పొద్దున మా ఊర్లో ఎంపీపీ స్కూల్ తెలుగులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరెంట్స్ కమిటీ మీటింగ్ నడిచింది. అక్కడ ఒక మీటింగ్లో స్కూల్ మిడ్ డే మీల్స్ చేయించే విషయంలో మీటింగ్ నడిచింది. అదంతా ఇష్యూ క్లోజ్ అయింది. అక్కడ వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళు వీడియోలు తీస్తూ అంతా చేస్తుంటే ఎందుకు హంగామా చేస్తున్నారు స్కూల్ విషయంలో అని వీడియోలు ఆపండి అని నేను వాళ్ళకి అబ్జెక్షన్ పెట్టాను. అక్కడ వాళ్ళు గొడవకు దిగినారు. అక్కడ పోలీసు వాళ్ళు మా ఇద్దరిని సర్ది పెట్టి ఇంట్లోకి పంపించేశారు. ముందు మాకే పంపించేశారు, గొడవలు వద్దు ఇంట్లోకి వెళ్ళిపోయి. మేము వచ్చి ఇంట్లో ఇక్కడే ఈ వరండాలోనే కూర్చొని ఉన్నాము. నేను మా తమ్ముడు ఇంకా ముగ్గురు దగ్గర ఉన్నామంతే. ఆ తర్వాత అక్కడి నుంచి వైసీపీ వాళ్ళు కల్లూరి పవన్ కుమార్, సాయి, ఇంకొకరు ఎవరో కొత్తగా ఫస్ట్ ఒక బైక్లో వచ్చారు. వెనకంటే ఇంకొక బైక్లో కల్లూరి ప్రవీణ్ కుమార్, అమరేష్, కిషోరు, ఇంకా కొంతమంది మూకుమ్మడిగా వచ్చి ఇంట్లో నుంచి అక్కడ కాదురా కొడగలరా ఈ కుట్రాంట చూద్దాము, ఇంట్లోకే దూరుతాం, ఏమవుతుంది మీతో, మేము ఎప్పుడు తగ్గేవాళ్ళం కాదు, మీకు తెలీదా, రాండి అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పిలిచారు. ఇక్కడికి వచ్చే వరకే మూకుమ్మడిగా